Yeah. Next, 16th question. What is given here? If the coefficient of x in the expansion of ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చేసి కోషంట్ ఆఫ్ ఎక్స్ -56 అని ఇచ్చాడు. అయితే ఈ ఎక్స్పాన్షన్ లో కాన్స్టెంట్స్ ఏదో ఇచ్చాడు, ఏబిసిలు ఇచ్చేసాడు, అన్నోన్స్, అండ్ కోఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బోత్ ఆర్ జీరోస్. దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత. సో ఇప్పుడు ఇవి ఇచ్చిన డేటాతో ఆ ఏబిసి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి సమ్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోయింది క్వశ్చన్. అయితే సో ఇప్పుడు నీట్ గా మనం ఏం చేయొచ్చు, ఏమి ఇచ్చాడు మనకి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి 1 minus 2x whole power 26. ఫస్ట్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ చూద్దాం. కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా ఫామ్ అవుతుంది? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ దేంతో మల్టిప్లై అయినా రాదు కదా ఇక్కడ, ఎందుకంటే అన్ని పాజిటివ్, ఐ మీన్ నాన్ నెగిటివ్ పవర్స్ ఉంటాయి కాబట్టి, నాన్ నెగిటివ్ ఇంటీజర్ పవర్స్ ఉంటాయి కాబట్టి పాసిబుల్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ తో మల్టిప్లై కావాలి. ఇప్పుడు మనం ఈ ఎక్స్పాన్షన్ రాసుకుందాం. కొంచెం నీట్ గా ఏం చేద్దామంటే ఎక్స్పాన్షన్ రాసుకుందాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దీన్ని ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 26c0 రైట్ మైనస్ 26c1 ఇంటూ 2x ప్లస్ 26c2 ఇంటూ 2x హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సరే మైనస్, ఇక నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ కదా, రైట్. సో ఏదైనా ఈ టర్మ్స్ వరకు రాసుకుంటాను. ఇప్పుడు నాకు కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఎలా ఫామ్ అవుతుంది? ఈ ఎక్స్ కాన్స్టెంట్ తో మల్టిప్లై అవ్వాలి. సో బి ఇంటూ 26 అంటే 1. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎక్స్ టర్మ్ తో మల్టిప్లై కావాలి అంటే సి సి ఇంటూ మైనస్ ఆఫ్ దిస్ వన్ కాబట్టి -26 ఇంటూ 2 ఇంటూ సి అంటే ఏమొస్తుందమ్మా, బి మైనస్ 52 సి. ఇది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. వాల్యూ ఎంత ఇచ్చాడు అది? -56. సో మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కూడా 0 అన్నాడు. అదే కదంట, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బోత్ ఆర్ జీరోస్. సో కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చూద్దాం. సో ఏ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ తో అంటే ఏ, బిఎక్స్ ఎక్స్ కోషంట్ తో మైనస్ బి ఇంటూ 26 ఇంటూ 2 ప్లస్ సి ఇంటూ 26c2 ఇంటూ 4. 2x హోల్ స్క్వేర్ అంటే 4 కదా ఇప్పుడు వచ్చేది. ఇది 0. సో ఏ మైనస్ 52b ప్లస్ 26c2 అంటే 26 ఇంటూ 25/2 ఇంటూ 4 ఒకటి ఉంది కదా. సో 52 ఇంటూ 25, 26 to 52 కదా. అలా ఉంచండి, క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. చూద్దాం, ఒకవేళ అవసరం అయితే అప్పుడు చేసుకోవచ్చు. ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు ఇస్ ఆల్సో 0. ఎక్స్ క్యూబ్ ఎలా ఫామ్ అవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కోఫిషియంట్. సో ఏ ఇంటూ ఎక్స్ కోఫిషియంట్ -26 అంటే -50, 26 ఇంటూ 2 -52 ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ కోషంట్ 26c2 ఇంటూ 4. ఆల్రెడీ ఇందాక కదా క్యాలిక్యులేషన్ ఇదేగా. సో 52 ఇంటూ 25 రైట్. నెక్స్ట్ ప్లస్ సి ఇంటూ ప్లస్ రాదు, సి వస్తుంది, మైనస్ వస్తుంది, అది రాసేయచ్చు కదా మనం. సో మైనస్ సి ఇంటూ 26c3 ఇంటూ 2 క్యూబ్ అవుతుంది 8 అవుతుంది. ఇది 0 రైట్. సో ఫైనల్ గా ఇక్కడ మనకి ఏమొచ్చింది, 26c3 అంటే ఏం రాసుకోవచ్చు చూద్దాం. 26 ఇంటూ 25 ఇంటూ 24/3 ఫ్యాక్టోరియల్. 26 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 8. ఓకే, 2 టేబుల్లో 3 టైమ్స్, 2 టేబుల్లో 4 టైమ్స్ 8. ఓకే, ఇక్కడ కూడా 26 2 52 అయితే వస్తుంది. 52 వచ్చిన తర్వాత ఇంకా మిగిలింది ఏంటి, ఒక 2 తీసేసి 2 16 25 ఇంటూ 16 మిగిలింది. ఓకే, దాని పక్కన పడాలి. 52 క్యాన్సిల్ చేసేవచ్చు. సో మనకి ఏమొచ్చింది, మైనస్ ప్లస్ 25b మైనస్ 25 16s అంటే 25 4s 100 ఇంటూ 4 400 సి ఈక్వల్స్ టు 0. minus 25b plus 400c ఈక్వల్స్ టు 0. సో 3 అన్నోన్స్, 3 ఈక్వేషన్స్ నీట్ గా సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈ రెండింటిని సపరేట్ చేసేద్దాం. ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో నాకేమొస్తుంది అప్పుడు, -52 -25. సో -27b
52 into 25. ఇందాక ఇది 25 లో రాసుకున్నాం, 25 into 16 రాసుకున్నాం, అప్పుడు ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్, అదే చెప్పేది. ప్లస్ 25 into 52 లోంచి 16 తీసేస్తే 42 6 42 6 కదా, 36 ఈక్వల్ సి ఈక్వల్స్ టు 0. సో 9 టేబుల్లో ఇది 4 టైమ్స్, 9 టేబుల్లో 3 టైమ్స్. మైనస్ 3b ప్లస్ 100c ఈక్వల్స్ టు 0. సో 100c ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇది ఒక రిలేషన్ వచ్చింది. అయితే ఇందాక ఒక రిలేషన్ ఆల్రెడీ వచ్చింది, b మైనస్ 52c, b మైనస్ 52c ఈక్వల్స్ టు మైనస్ 56. ఓకే, సో సి ప్లేస్ లో లేదా బి ప్లేస్ లో ఇది రాసుకోవచ్చు, 100c by 3 minus 52c ఈక్వల్స్ టు మైనస్ 56. సో టూ టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇదొక 50, ఇదొక 26, ఇదొక 28. సో 15 minus 26 into 3 times of c, ఆ 3 నా పక్కన పట్టుకుపోతాం, మైనస్ 20, 28. సో మనకి ఎంత వస్తుంది, 26 3 18 78 78 అంటే మైనస్ 28c ఈక్వల్స్ టు మైనస్ 3 into 28. సో ఇప్పుడు మనకి సి అనేది 3 వచ్చేస్తుంది. సి3 వచ్చేస్తే బి విల్ బి 100, ఎందుకంటే ఇక్కడ నుంచి సి3 పెడితే బి ఈజ్ 100. ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లాస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ మైనస్ 25b ప్లస్ 400c ఈక్వల్స్ టు 0. బి 100 కాబట్టి ఏ మైనస్ 25 ఇంటూ 100 ప్లస్ 400 ఇంటూ 3 ఈక్వల్స్ టు 0. మైనస్ 25 ఇదొక 1200 కదా, సో మైనస్ 25 ఇదంతా 13 వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1300. సో ఏ ప్లస్ బి ప్లస్ సి, 1300 ప్లస్ 100 1400, 1403, 1403. So the answer is 1403. Third option. Done.